నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పరిశ్రమలు, పర్యాటకం, రాజధాని అభివృద్ధిపై కేబినెట్ చర్చ. 80కు పైగా అంశాలకు ఆమోదం తెలిపే అవకాశం. నేరస్తుల తయారీ కర్మాగారం వైసీపీ, నాయకుల ఫ్యాక్టరీ టీడీపీ. కాపులకు చంద్రబాబు రిజర్వేషన్ ఇస్తే జగన్ రద్దు చేశారన్న నిమ్మల. మన్యం జిల్లాలో గజరాజుల బీభత్సం, పంటలతో పాటు వ్యవసాయ పరికరాల ధ్వంసం. కేంద్ర సహాయ మంత్రి పదవికి జార్జ్ కురియన్ రాజీనామా, ఆమోదించిన రాష్ట్రపతి ముర్ము. టెలిగ్రామ్పై ముగిసిన తాత్కాలిక నిషేధం, యాప్ పునరుద్ధరణతో అందుబాటులోకి సేవలు. జగన్ కబంధ హస్తాల్లో వైసీపీ కాపు నేతలు ఇరుక్కున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పులివెందుల మార్క్ ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రమంతటా అమలు చేయాలని జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. అమరావతిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రామలక్ష్మణుల మాదిరిగా ఎల్లప్పుడూ కలిసే ఉంటారని, వారి బంధాన్ని విడదీయడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. రాంబాబు ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఈవేళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు, ఆయన యొక్క వైఖరిని వేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే, కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? అంటే చంప ఏమన్నా చెల్లుమనిపిస్తారని ఏదైనా భయపడ్డారా ఏంటో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది ఇద్దరు. ఒకటి దళిత బిడ్డ దామోదర సంజీవయ్య, రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. కాపు చరిత్రలో రిజర్వేషన్లు రద్దు చేసింది ముగ్గురు. ఒకటి నీలం సంజీవరెడ్డి, 2 కాసు బ్రహ్మానందరెడ్డి, 3 జగన్మోహన్ రెడ్డి. మీరా కాపుల గురించి మాట్లాడడానికి ఏ రకంగా హరవుతుందని అడుగుతూ ఉన్నా. పశ్చిమ బైపాస్పై వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద యాజమాన్యం తీరును నిరసిస్తూ ప్రజలు, లాయర్లు, సచివాలయ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సీడ్ యాక్సిస్ రోడ్డు పైకి వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు వెసులుబాటు ఉన్న యూటర్న్ మూసివేయటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. సర్వీస్ రోడ్డులోకి ప్రవేశాన్ని మూసివేసి టోల్ దాటేలా ఏర్పాటు చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొల్లపూడి వైపు నుంచి వచ్చి సీడ్ యాక్సిస్ రహదారి ఎక్కాలంటే టోల్ పడేలా సిబ్బంది తీరుందని మండిపడ్డారు. రోడ్డుపై నిరసన చేపట్టడంతో పశ్చిమ బైపాస్పై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న నిరసనకారులతో పోలీసులు చర్చలు జరిపారు. రాజధానికి 20 కిలోమీటర్ల పరిధిలోని అన్ని వాహనాలకు ఉచిత టోల్ గేట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకసారి టోల్ గేట్ దాటి మళ్లీ యూటర్న్ తీసుకుంటే 2 సార్లు ఫీజులు వసూలు చేస్తున్నారని ప్రజలు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. న్యాయం జరగకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. Who are you obstructing me? Road block చేస్తారు ఎందుకు చేస్తారు? Who are you?
प्लीज हैश करा నిజంగా ప్రాబ్లం ఉంటే కూర్చున్నా వాళ్ళకి పేపర్ తీస్తారు ఉండదు ప్లాన్ లో విశాఖలో ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు కొనసాగుతోంది. జీవీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు ఆపరేషన్ లంగ్స్ పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు డ్రైవ్ చేపట్టారు. పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఈస్ట్ పాయింట్ కాలనీ వెళ్లే మార్గంలో ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులను తొలగిస్తున్నారు. పాదచారులు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకే ఆక్రమణలు తొలగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గజరాజుల విధ్వంసం కొనసాగుతోంది. గత రాత్రి సీతానగరం మండలం గుచ్చిమి గ్రామంలో తేలు చంద్రశేఖర్ అనే వ్యక్తికి చెందిన 2 వరికోత యంత్రాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. ఇటీవల పామాయిల్ తోటల్లో స్వైర విహారం చేస్తున్న గజరాజులు వ్యవసాయ మోటార్లు పంపు సెట్లను వదిలిపెట్టడం లేదు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానిక రైతులు కోరుతున్నారు. వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు మానుకోవాలంటూ నెల్లూరు టీడీపీ నేతలు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వీఆర్సీ కోడెల వద్ద నిరసన తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి చెందిన కృష్ణ చైతన్య కళాశాలకు నోటీసులు ఇస్తే కక్ష సాధింపులని ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఫ్లెక్స్ గానీ హోర్డింగ్ గానీ ఏర్పాటు చేస్తే మా మంత్రి గారు నారాయణ సార్ సైతం 48 గంటల్లో తీసేస్తాం. అటువంటిదే 26వ తారీఖున ఆయన జన్మదినం అయితే 2 రోజుల ముందే నగరం అంతా కట్టారు. మన కళ్ళకు కనబడతా ఉంది. మేమేమన్నా దాన్ని తీసేసామా, తొలగించామా? ఎక్కడైనా ఏ కళాశాలలో అయినా లోపాలుంటే ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఆ అధికారులు దాన్ని గుర్తించి అధికారులు నోటీస్ ఇస్తారు. అయ్యా నీ కళాశాలలో ఈ లోపాలున్నాయి, సర్దిద్దుకోమని. సర్దిద్దుకుంటే ఏముండదు, సర్దిద్దుకోకపోతే దాని మీద చర్య తీసుకుంటారు. ఇది ఒక ప్రక్రియ. అనేక సంవత్సరాలుగా విద్యాసంస్థలు నడుపుతున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి మాత్రం తెలియకపోవడం, తెలిసి కావాలని చేస్తున్నాడు మాకైతే తెలియదు. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మాబోటి నాయకులు కార్యకర్తలు ఎవరైనా ఆవేశంలో ఏదైనా చెప్పినప్పుడు నారాయణ సార్ మా అందరికీ చెప్పే మాట ఒకటే, మనం మన అభివృద్ధితోనే సమాధానం చెప్తాం. ఎవరి జోలికి వద్దు, ఎవరిని కక్ష సాధించొద్దు. నారాయణ సార్ గారి మీద అబండాలు వేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియదు. నెల్లూరు జిల్లా మరిపాడు మండలం డీసీపల్లి వద్ద ఓ కారు డ్రైవర్ రాంగ్ రూట్లో తన వాహనాన్ని ఢీకొట్టి తనపైనే దాడి చేశారని ఓ లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తప్పు లేకున్నా విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు. మొబైల్ ఫోన్, లారీ తాళాలను లాక్కొని రౌడీజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు ప్రశ్నించడంతో కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు. మా బండికి ఏం జరగలేదమ్మా. ఏ అధికారం ఉంది? మీరేమన్నా పోలీసు లారీ ఎవరు కొట్టడానికి? మీరేమన్నా పోలీసు వాళ్ళ లారీ ఎవరు అలా మాధ్యమంలోనే వస్తాను. గేర్లోని కూడా అది కూడా ఆప్షన్లోనే వస్తాను. హార్న కొట్టలేదు, ఏం కొట్టలేదు. బండి ఉండే ఓటేదో చేస్తాను. రైట్ సైడ్ చేయాల్సింది అవతల పెట్టుకొని ఉన్నాను. నేను ఆటికైనా ఆపిన హార్న కూడా కొట్టలేదు. సౌండ్ వచ్చి నేను లెఫ్ట్ సైడ్లో చూస్తాను. అప్పుడు ఆపి వాళ్ళ హార్న కూడా కొట్టలేదు. అప్పుడు ఇప్పుడు మిమ్మల్ని కొట్టారా వాళ్ళు? కొట్టారు. నా పనిలో చూసి కొట్టారు. ఎంతమంది? దూరేసి వాళ్ళే ఇద్దరు ఉన్నారు. కావాలంటే ఇళ్ళను కూడా అదే అన్నా. ఎవరు తప్పు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనకాపల్లి జిల్లా పరవాడలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగి 2 కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎగసి పడుతున్న అగ్ని కీలలను 2 అగ్నిమాపక వాహనాలతో అదుపు చేశారు.
దుర్ఘటనలో త్రినాథ్ వెంకటేష్ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం వాసులుగా వెల్లడించారు. ఈ దక్షిణ ఇండస్ట్రీని ఒక చిన్న ఇండస్ట్రీ ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఒక ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. పైరోసిస్ అనే ఆయిల్ వస్తుంది, దాన్ని వేరే దీనికి మళ్ళీ వాడతారు. ఆ ఆయిల్ని తీసేయడానికి ఇక్కడ చిన్న ఇండస్ట్రీ ఇది. 7 వర్కర్సే పనిచేస్తారు డే టైం అయితే. నైట్ టైం అయితే ఒక ఆపరేటర్, ఒక ఫిట్టర్ మాత్రమే ఉంటారు. ఈ గత రాత్రి కూడా ఒక ఆపరేటరు, ఒక ఫిట్టర్ ఉన్నారు. ఉదయం వేసి 5:45కి దీంట్లో ఫ్లేమ్స్ వచ్చి ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారండి, బాగా కాలిపోయి. వాళ్ళిద్దరి పేర్లు కూడా ఐడెంటిఫై చేశామండి. ఒక ఆయన వేపాడి వెంకటేష్ అని, ఆయన ఫిట్టరు. ఇంకొకరు ఆపరేటరు, ఆయన త్రినాథ్ అని. ఇద్దరు, ఒకరు గోవాడ చోడవరం దగ్గర, ఇంకొకరిది అచ్యుతాపురం అండి. ఇద్దరిని బాడీస్ రెండింటిని కేజీహెచ్కి పంపించామండి. తదుపరి చర్యలు తీసుకుంటాం. ఫైర్ వెంటనే కంట్రోల్ అయిపోయిందండి. ఫైర్ ఎక్స్టెన్షన్ వచ్చి కంట్రోల్ అయిపోయింది. పరవాడ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. 2 కార్మికుల మృతిపై సంతాపం తెలిపారు. జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందడంపై మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పరవాడలో అగ్ని ప్రమాదంపై కలెక్టర్, ఎస్పీతో హోంమంత్రి వంగలపూడి అనిత ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు. దుర్ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, మంత్రి వాసంశెట్టి సుభాష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్మికుల భద్రతే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కార్మిక సంఘాల నేతలు కోరారు. ఎప్పటికప్పుడు పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలని డిమాండ్ చేశారు. లక్నో వాణిజ్య భవనం అగ్ని ప్రమాద ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. ప్రమాదానికి కారణాలు పేర్కొంటూ 7 రోజుల్లో నివేదిక అందజేయాలని నిర్దేశించింది. వెంటనే రంగంలోకి దిగిన సిట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. భవన నిర్మాణ దశ నుంచి వివిధ శాఖలు ఇచ్చిన అనుమతులపైన ఆరా తీశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 4 అరెస్టు చేశారు. 2016లోనే అనుమతి లేని కట్టడంగా గుర్తించి భవనం కూల్చివేతకు అధికారులు నోటీసులు చేశారు. సరైన విచారణ జరపకుండా నోటీసు ఇచ్చారని, ప్రణాళికకు అనుగుణంగానే నిర్మాణం చేపట్టామని పేర్కొంటూ అప్పటి భవన యాజమాన్యం ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టులో సవాల్ చేసింది. తర్వాత 2 నెలలకే మున్సిపల్ అధికారులు కూల్చివేత ఉత్తర్వును ఉపసంహరించుకున్నారు. అటు భవనం కూల్చివేతకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ నోటీసులు జారీ చేసింది. అనుమతుల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై విచారణకు ఆదేశించింది. దేశంలో టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం ముగియడంతో గూగుల్ సంస్థ ప్లేస్టోర్లో టెలిగ్రామ్ యాప్ను పునరుద్ధరించింది. నీట్ యూజీ నకిలీ ప్రశ్నాపత్రాల వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ కేంద్రం టెలిగ్రామ్పై ఈ నెల 22 వరకు నిషేధం విధించింది. యాప్లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను ఈ నెల 30 వరకు నిలిపివేయాలని టెలిగ్రామ్ను ఆదేశించింది. తప్పుదారి పట్టించే సమాచారంతో పాటు ఇతర మోసపూరిత కార్యకలాపాలను నియంత్రించడం లేదని కేంద్రం ఈ కఠిన చర్యలు తీసుకుంది. నిషేధం విధించడానికి ముందు కేంద్ర ప్రభుత్వ అధికారులు టెలిగ్రామ్ ప్రతినిధులతో సమావేశమై తమ ఆందోళనలను వారి దృష్టికి తీసుకెళ్లారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో నీట్ యూజీ పునః పరీక్ష పూర్తయ్యే వరకు యాప్పై నిషేధం విధించారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీకాలం ముగియడంతో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖల సహాయ మంత్రిగా జార్జ్ కురియన్ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. జార్జ్ కురియన్ రాజీనామాతో కేంద్ర మంత్రి మండలిలో క్రైస్తవ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 1980లో బీజేపీలో చేరిన ఆయన పార్టీలో వివిధ పదవులను నిర్వహించారు. 2016 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. రాజ్యసభ సభ్యుడిగా జార్జ్ కురియన్ పదవీకాలం ఈ నెల 21తో ముగిసింది. ఇటీవల జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో బీజేపీ ఆయన్ను తిరిగి నామినేట్ చేయలేదు. ఫలితంగా ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరో కేంద్ర సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు రాజ్యసభ పదవీకాలం కూడా ఈ నెల 21తో ముగిసింది.
గత 12 నెలల్లో సుమారు 21,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు టెక్ దిగ్గజం ఒరాకిల్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. కార్యకలాపాల్లో ఏఐను భాగం చేయడంతో ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని తెలిపింది. భవిష్యత్తులోనూ ఉద్యోగాల కోత ఉండనుందని వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు సహా పునర్వ్యవస్థీకరణ చర్యలతో 12 నెలల్లో సుమారు 15,000 కోట్లకు పైగా వ్యయం చేసినట్లు వివరించింది. ఇందులో తొలగించిన ఉద్యోగులకే అధికంగా వెచ్చించినట్లు ఒరాకిల్ తెలిపింది. సాఫ్ట్వేర్ సహా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలందించే ఒరాకిల్ సంస్థ ఓపెన్ ఏఐ, మెటా వంటి దిగ్గజ ఏఐ కంపెనీల కోసం డేటా సెంటర్లను నిర్మిస్తోంది. ఏఐ మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు ఈ ఏడాది $50 బిలియన్ వ్యయం చేయాలని భావిస్తున్నట్లు గతంలో ఒరాకిల్ తెలిపింది. గతేడాది మేలో ఒరాకిల్లో 162,000 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 141,000కు పడిపోయింది. ఏఐపై పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా సుమారు 30,000 ఉద్యోగులను విడతల వారీగా తొలగించనున్నట్లు అమెజాన్ సంస్థ తెలిపింది. ఏఐ ద్వారా ఆవిష్కరణలు వేగంగా చేయగలుగుతున్నామని, గతంలోలాగా భారీ స్థాయిలో ఉద్యోగులు అవసరం లేదని అమెజాన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు తెలిపారు. ఇరాన్తో జరుగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్లపై అధికార రిపబ్లికన్ సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్, ఖతార్లు ఉగ్రవాదులకు ఆశ్రయంతో పాటు నిధులు సమకూర్చాయని విమర్శించారు. అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్కు పాకిస్తాన్ దశాబ్దం పాటు ఆశ్రయం కల్పించిందని మోంటానీ సెనేటర్ టిమ్ షీహీ ఓ వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఖతార్ దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థలకు మనీ లాండరింగ్ ద్వారా నిధులు సమకూరుస్తోందని ఆరోపించారు. అమెరికాపై దాడులకు పాల్పడిన వ్యక్తికి నిధులతో పాటు ఆశ్రయమిచ్చిన చరిత్ర పాకిస్తాన్కుందని విమర్శించారు. అలాంటి దేశం చర్చల్లో నిష్పాక్షికంగా ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పాక్, ఖతార్ ఉన్నట్లే అమెరికా తరపున యుఏఈ, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా కూడా పాల్గొనాలని ఆయన డిమాండ్ చేశారు. దక్షిణ లెబనాన్లో సైనిక ఆపరేషన్ను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. హెజ్బుల్లా నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి దక్షిణ లెబనాన్లో సెక్యూరిటీ జోన్ను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాడ్జ్, ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ ఎయిల్ జమీర్ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ పౌరులు, సైనికులకు పొంచి ఉన్న ముప్పును ఎదుర్కోవడానికి సైన్యం చర్యలు తీసుకుంటూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని, దక్షిణ లెబనాన్లో తమ పట్టును నిలబెట్టుకుంటామని వారు తేల్చి చెప్పారు. లెబనాన్లో దాడులను నిలిపివేసేందుకు సమన్వయ సెల్ ఏర్పాటుకు అమెరికా, ఇరాన్ మధ్య నిన్న అంగీకారం కుదిరింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ అగ్రనాయకత్వం నుంచి ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు వాషింగ్టన్ వేదికగా ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య చర్చలు జరగనున్నాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. చర్చల్లో హెజ్బుల్లా నిరాయుధీకరణ కోసం పట్టుబడతామని ఇజ్రాయెల్ బృందం తెలిపింది. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా అది సక్రమంగా అమలు కావడం లేదు. అనకాపల్లి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగిన దక్షిణ్ ఎనర్జీ కెమికల్స్ పరిశ్రమను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. దుర్ఘటనకు యాజమాన్యం నిర్లక్ష్యం కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటివన్నీ జరుగుతూ అనేది మాకు బాధగా ఉంది. ఉదయం ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు. చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నా మీరందరూ కూడా ఎందుకు శ్రద్ధ వహించట్లేదని చెప్పి కంపెనీ వాళ్ళందరితో కూడా మీటింగ్లు పెడుతున్నాం, కంపెనీలతో పెడుతున్నాం. మా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ వాళ్ళతో కానీ, పొల్యూషన్ వారితో కానీ రిపీటెడ్లీ మా కలెక్టర్ గారు, మా జాయింట్ కలెక్టర్ గారు, మేము అందరం కూడా అవేర్నెస్ క్లాసులు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇలా జరగటం అనేది మళ్ళీ దురదృష్టకరమైన సంఘటన. 2 వయసులో ఉన్న వాళ్ళు, 34 సంవత్సరాల యువకుడు, 24 సంవత్సరాల యువకుడు, ఇద్దరు కూడా స్థానికులు, ఈ జిల్లా వాళ్ళే. కుటుంబం వాళ్ళ మీద ఆధారపడిన నేపథ్యం కానీ అవన్నీ కూడా మేము లెక్కలోకి తీసుకుంటాం. ఎక్కడ తప్పు జరిగిందో ఎంక్వైరీ చేసిన తర్వాత తప్పు కంపెనీ తరపున ఉంటే వాళ్ళని పనిష్ చేయడం కూడా జరుగుతుంది. కర్ణాటకాంధ్ర జీవనాడి తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లతో ముస్తాబైంది. 3 రాష్ట్రాల ప్రజల సాగు, తాగు అవసరాలను తీర్చుతున్న జలాశయానికి 33 నూతన క్రస్ట్ గేట్లు బిగించే ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 25న తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవానికి కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబు తరలిరానున్నారు.
కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బహుళార్థక సాధక ప్రాజెక్టు తుంగభద్ర జలాశయానికి నూతన గేట్లు బిగించడంతో కొత్త రూపు సంతరించుకుంది. కర్ణాటకలోని బళ్ళారి, విజయనగర, కొప్పళ, రాయచూరు జిల్లాలు ఉమ్మడి ఏపీలో అనంతపురం, కర్నూలు, కడప, మహబూబ్నగర్ జిల్లాల వాసులకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది. కర్ణాటకాంధ్ర జీవనాడిగా పేరొందిన ఈ ప్రాజెక్టు నిర్మించి 73 ఏళ్లు పూర్తయ్యాయి. ఏడాది కిందట జలాశయం 19వ గేటు కొట్టుకుపోవడంతో రైతులు ఆందోళన చెందారు. అనంతరం దానికి నిపుణుల సహాయంతో స్టాప్ లాక్ గేట్ బిగించి నీటి వృధాను ఆపారు. తర్వాత కాలంలో నిపుణుల బృందం సూచన మేరకు 33 పాత క్రస్ట్ గేట్లను తొలగించి కొత్త వాటిని అమర్చారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడంతో ఈ ప్రాంత కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 25న కర్ణాటక, ఏపీ ముఖ్యమంత్రులు డీకే శివకుమార్, చంద్రబాబు చేతుల మీదుగా మునీరాబాద్ వద్ద గేట్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరం జిల్లా హోస్పేట సమీపంలోని మల్లాపుర వద్ద తుంగభద్ర జలాశయానికి 1945 ఫిబ్రవరి 28న పునాది రాయపడింది. ఈ జలాశయం నిర్మాణానికి మల్లాపుర చుట్టుపక్కల గ్రామాల్లోని 54,452 మందిని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. మొత్తం 86,293 ఎకరాల్ని సేకరించారు. జలాశయం నిర్మాణంలో 12,000 మంది, కాలువల నిర్మాణానికి 38,000 మంది కలిపి మొత్తం 50,000 మంది కార్మికులు శ్రమించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా జలాశయ నిర్మాణాన్ని పరిశీలించారు. 1953లో తుంగభద్ర జలాశయాన్ని ప్రారంభించారు. 73 ఏళ్లు గడిచినా నేటికి ఎక్కడా పగుళ్లు, లీకులు రాలేదు. తుంగభద్ర జలాశయం ఎడమవైపున లెఫ్ట్ బ్యాంకు మెయిన్ కెనాల్ ను నిర్మించారు. ఇది 204 కిలోమీటర్ల దూరం వెళుతూ కొప్పళ, రాయచూరు జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తోంది. ఈ కాలువ సామర్థ్యం 4,100 క్యూసెక్కులు. దీని కింద 2,43,900 హెక్టార్ల ఆయకట్టు సాగులోకొచ్చింది. కుడివైపున కుడి ఎగువ కాలువ 0 కిలోమీటర్ల నుంచి ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ వరకు 105.43 కిలోమీటర్ల మేర ఉంటుంది. ఈ కాలువ సామర్థ్యం 4,000 క్యూసెక్కులు. కర్ణాటకలో 80,908 హెక్టార్లు, ఏపీలో 76,937 హెక్టార్ల ఆయకట్టు దీని కింద సాగులోకొస్తుంది. కుడి దిగువ కాలువ 0 కిలోమీటర్ల నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు వరకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత కర్నూలు, కడప కాలువగా ఆ జిల్లాలో సాగు, తాగునీటిని అందిస్తోంది. దీని కింద కర్ణాటకలో 37,503 హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్లో 63,522 హెక్టార్ల ఆయకట్టు సాగులో ఉంది. మొత్తంగా జలాశయం పరిధిలోకి కర్ణాటకలో 9,26,824 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో 7,20,054 ఎకరాలు, తెలంగాణలో 87,000 ఎకరాలు స్థిరీకరించిన ఆయకట్టుంది. తుంగభద్ర జలాశయానికి పడమటి కనుమల్లో కురిసే వర్షాలే ఆధారం. ఏడాదిలో మొత్తం 230 టీఎంసీల వరద నీరు ఈ ప్రాజెక్టుకు వస్తుందని అంచనా. ఈ వరద నీటిలో కర్ణాటక 138.99 టీఎంసీలు, ఉమ్మడి ఏపీ 73.01 టీఎంసీలు కలిపి మొత్తం 212 టీఎంసీలు ఉపయోగించుకోవచ్చు. 18 టీఎంసీలు ఆవిరి, వృధా కింద లెక్కగట్టారు. తుంగభద్ర జలాశయం సామర్థ్యం 1,633 అడుగులు, 133 టీఎంసీలు. అయితే ప్రస్తుతం 104 టీఎంసీలకు సామర్థ్యం పడిపోయింది. సుమారు 29 టీఎంసీల పరిధి మేర పూడిక పేరుకుపోయింది. కాకినాడ జిల్లాలో వైసీపీ కాపు నేతలు జరిపిన సభ రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని ఎంపీ సాన సతీష్ ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలకు తెలిసిందల్లా శవ, కుల రాజకీయాలేనని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కోనసీమలో కులచిచ్చు పెట్టారని విమర్శించారు. అమాయకులైన కాపు యువకులను అరెస్టు చేస్తే వైసీపీలో ఉన్న త్రిమూర్తులు ఎందుకు మాట్లాడలేదని సానా సతీష్ నిలదీశారు. కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తాను. మీరు వారు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమా 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకు ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఇది ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో
జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపుల్ని అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. కర్నూలు జిల్లా జోనగిరిలో జియో మైసూర్ గోల్డ్ మైనింగ్ కంపెనీ నుంచి బంగారం ఉత్పత్తికి సర్వం సిద్ధమైంది. బంగారం ఉత్పత్తితో పాటు రెండో ప్లాంటుకు సీఎం చంద్రబాబు రేపు భూమి పూజ చేస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను గోల్డ్ మైనింగ్ కంపెనీ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. బహిరంగ సభా ప్రదేశాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈస్టర్న్ ధార్వార్ క్రేటర్ అని అంటే ఆ పార్ట్ ఆఫ్ బెల్ట్ అదేదైతే ఉందో ఆ బెల్ట్ లో మనకి గోల్డ్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు కూడా వినుంటారు, అనంతపూర్ లో, వజ్రకరూర్లో, ఇక్కడ మన దగ్గర డైమండ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో అదంతా కూడా కొంచెం గోల్డ్, డైమండ్స్ ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి సో జియోలాజికల్ సర్వే చేసిన తర్వాత అన్ని చేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ ఉంది అని తెలిసిన తర్వాత దీస్ పీపుల్ హ్యావ్ కమ్ అండ్ ఇక్కడ మైనింగ్ పెట్టడం జరిగింది. ఇదేంటంటే ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇన్ ద కంట్రీ. సో మనం ఎప్పుడు కూడా గోల్డ్ ని ఎక్స్పోర్ట్ చేసుకొని మనకి భారం పడుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ కాకుండా మన దగ్గర ఉన్న వాటిల్లో నిల్వల్లో మనం గోల్డ్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని ఒక ఐడియాతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఆల్రెడీ ఒక 6 months నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పటికే వాళ్ళు ఒక 30 kg కెపాసిటీతో ఇప్పటికీ 30 kg కెపాసిటీకి వచ్చారు. ఈ కెపాసిటీని ఇంకా ఎన్హాన్స్ చేయడం ఒకటి, దానికి కూడా భూమి పూజ అండ్ కొత్త ప్లాంట్, సెకండ్ ప్లాంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి, ఫౌండేషన్ స్టోన్ వేయడానికి ఆనరబుల్ సీఎం గారు వస్తున్నారు. దీంతో పాటు మనకి పబ్లిక్ మీటింగ్ కూడా ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ తో పాటు పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులపై ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోపే విద్యార్థులను తరలించే వాహనాల ఫిట్నెస్ను చెక్ చేయించుకోవాలని అధికారులు సూచించిన కొన్ని సంస్థలు నిర్లక్ష్యం వహించాయి. దీంతో రవాణా శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన 32 ప్రైవేట్ విద్యా సంస్థల బస్సులపై కేసులు నమోదు చేశారు. వాహన ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా బస్సులు రోడ్డెక్కితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి షేక్ కరీంతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. పాఠశాలలు అలాగే కళాశాలలు కూడా ప్రారంభమయ్యాయి. విద్యార్థులను తరలించేందుకు ఆయా స్కూల్ యాజమాన్యాలు స్కూల్ బస్సులను ఉపయోగిస్తూ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం కూడా స్కూలు అలాగే కాలేజీ బస్సుల ఫిట్నెస్కి సంబంధించి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి కాలేజీ అలాగే స్కూల్ యాజమాన్యం కూడా విధిగా రవాణా శాఖ అధికారుల వద్ద నుంచి ఆ సర్టిఫికేట్ని తీసుకోవాలి. ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా రవాణా శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే స్కూల్ కానీ లేకపోతే కాలేజీ కానీ ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని కాలేజీ బస్సుల మీద కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో దాదాపు 34 బస్సులకి సంబంధించి రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం జరిగింది. అసలు ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని స్కూల్ బస్సులు ఉన్నాయి, ఇప్పటివరకు కూడా ఎన్ని స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికేట్లు తీసుకున్నాయి అన్న అంశాలను మనతో మాట్లాడేందుకు ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారి కరీంపుట్ట రాయంతో మాట్లాడితే, సార్ జిల్లా వ్యాప్తంగా కూడా స్కూల్ బస్సులు కానీ కాలేజీ బస్సులు కానీ ఎన్ని ఉన్నాయి, ఇప్పటివరకు కూడా ఎన్ని టెస్ట్ చేయించుకోవడం జరిగింది? జిల్లా వ్యాప్తంగా 1242 స్కూల్ మరియు కాలేజ్ బస్సులు ఉన్నాయండి. వాటిలో 1171 అంటే 1171 బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందారు ఏటీఎస్ ద్వారా. ఇంకా 71 బస్సులు ఉన్నాయి, కొత్త బస్సులు కూడా వస్తున్నాయి, వాటికి యాడ్ అవుతున్నాయి. సో ఈ 71 బస్సులకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేశాము. వాళ్ళు కూడా రోజు కొన్ని చేసుకుంటూ ఉన్నారు. అనే ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా మాత్రం రోడ్డు మీద ఎట్టి బస్సులో కూడా వెహికల్ తిరిగే పరిస్థితి లేదు, అలో చేసే పరిస్థితి లేదు. ఈ సందర్భంగా మేము ఒక ప్రత్యేక తనిఖీ బృందాలుగా ఏర్పాటు చేసి మా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. వీటిలో దాదాపు 158 వాహనాలపై వివిధ రకాల అఫెన్సులు నమోదు చేశాము ఈ రోజుకు వరకు. వీటిలో ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ఏదైతే చట్టబద్ధంగా కంపల్సరీ చేసిందో కేంద్ర ప్రభుత్వం, వాటికి కొన్ని ఇంకా బస్సులకు బిగించుకోవాల్సి ఉన్నాయి. ఆ వాటికి లేనందున మేము కేసులు నమోదు చేస్తున్నాం. సర్టిఫికేట్ అనేది స్కూల్ లేకపోతే కాలేజీ ప్రారంభానికి ముందే తీసుకోవాలి, కానీ ఇప్పుడు దాకా డిలే అవ్వడం ఏంటి సార్? ఇది వీటికి ముఖ్య కారణం, డిలే కారణం ఈ వెండర్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళు కొంత లిమిటెడ్ స్టాకే ఉంటుంది. వీళ్ళు ఒక్కొక్క కాలేజీకి 30-40 బస్సులు ఉంటే అన్ని వెహికల్స్కి ఒకేసారి ఫిక్స్ చేసుకోలేరు. కాబట్టి జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సులకి దాదాపు 2-3 లిమిటెడ్ డివైస్తో వస్తారు. కాబట్టి దాదాపుగా డైలీ చేసుకుంటున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒక వారం 10 రోజుల్లో అందరూ కూడా బిగించుకునే అవసరం అయితే ఉంది. అది ఆ దిశగా చేసుకుంటున్నారు. కొత్తగా ఏటీఎస్ సెంటర్లను తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు ఈ సర్టిఫికేట్ ఇష్యూకి సంబంధించి వాటి పాత్ర ఎట్లా
ఉంది సార్. ఈ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఏదైతే అంతకుముందు ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఇష్యూ చేసేవాళ్ళో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కి, అవన్నీ కూడా ఇప్పుడు ఏటీఎస్ ద్వారా మాత్రమే చేస్తున్నాం. ఏటీఎస్ అంటే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్. ఇవన్నీ ప్రైవేటు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయి. వీటిలో మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పాత్ర ఏది ఉండదు. కాబట్టి ఏ వెహికల్స్ ఏదైనా సరే ఫిట్నెస్ పొందాలంటే ప్రభుత్వం ఆథరైజ్డ్ ఏటీఎస్ ద్వారా మాత్రమే చేసుకోవాలి. ఆ ఏటీఎస్లోనే ఈ స్కూల్ బస్సులు కానీ ఫిట్నెస్లో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏటీఎస్ సెంటర్లు వచ్చిన తర్వాత ఈ స్కూల్ బస్సులు కానీ లేకపోతే కాలేజీ బస్సులకు ఫిట్నెస్ కి సంబంధించి మీ శాఖ పాత్ర ఉంది. తప్పకుండా వీటికి రెగ్యులేషన్ రోల్ అయితే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఉంటుందండి. ఏటీఎస్ పాత్ర ఎంతవరకు అంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే వరకే వాళ్ళ పాత్ర. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ కానీ వాటికి రూల్స్ ఏదైతే సెంట్రల్ రూల్స్ స్టేట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయించే బాధ్యత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి ఈ చెకింగ్ అయినా ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సే చెక్ చేస్తారు. ఇప్పుడు ఈ స్కూల్ కానీ లేకపోతే కాలేజీ బస్సులు ఫిట్నెస్ కి సంబంధించి కానీ లాస్ట్ గడువు ఏమైనా ఉందా సార్? లేదా ఎప్పుడు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, ఎప్పుడైనా చేయించుకునే అవకాశం ఉందా? దీనికి గడువు అంటే ఏం లేదండి. ఒక్కసారి మే 15కి ఖచ్చితంగా ప్రతి స్కూల్ బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోతుంది, డీమ్ టు బి ఎక్స్పైర్డ్. సో రోడ్డు మీద తిరిగే ప్రతి స్కూల్ బస్సు ఖచ్చితంగా విద్యార్థులను చేరవేస్తే ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ వ్యాలిడ్లో ఉంటేనే రోడ్డు మీద యూజ్ చేయాలి, స్కూల్కైనా కాలేజ్కైనా చేయాలి. అలా రోడ్డు మీద ఫిట్నెస్ లేకుండా తిరిగితే మాత్రం ఆ వెహికల్ని ఖచ్చితంగా సీజ్ చేయడం. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి విద్యార్థులను చేరవేసే ప్రతి స్కూల్ కానీ లేకపోతే కాలేజీ బస్ కానీ విధిగా కంపల్సరీగా కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోకుండా రోడ్డు మీద కనుక బస్సు తిప్పితే కనుక కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, ఏలూరు జిల్లా. ఓవైపు తమ ప్రాంతం మీదుగా హైవే వెళ్తుందన్న సంతోషం కన్నా నెత్తురోడుతున్న రహదారితోనే ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. సాఫీగా సాగాల్సిన ప్రయాణ మార్గం ఉసురుదీస్తోందని వాపోతున్నారు. ఏళ్లకేళ్లు రహదారి పనులు నత్తనడకన సాగడమే ఇందుకు కారణమని ఆరోపిస్తున్నారు. ఎందుకీ ఈ రహదారి ఎక్కడ ఉంది? ఆ ప్రాంతవాసుల ఇబ్బందులను ఈ కథనంలో చూద్దాం. ఇది బాపట్ల జిల్లా చీరాల వద్ద నిర్మిస్తున్న 167A జాతీయ రహదారి. వాడరేవు పిడుగురాళ్ల రహదారి నిర్మాణంలో భాగంగా చిలకలూరిపేట వాడరేవు మధ్య దాదాపు 47 కిలోమీటర్ల పొడవున 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 825.76 కోట్లు కేటాయించింది. 2024 ఫిబ్రవరిలో పనులు ప్రారంభించారు. ఫిబ్రవరికి పూర్తి కావాల్సి ఉండగా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 3 నెలల క్రితం చీరాల విజయనగర కాలనీ వద్ద రైల్వే ట్రాక్ పై నుంచి రహదారి నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఒకవైపు మాత్రమే సగం వరకు పూర్తి చేశారు. మరోవైపు నిర్మించాల్సి ఉంది. ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. పర్చూరు సమీపాన కొన్నేళ్లుగా వంతెన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. విషయం తెలియక వాహనదారులు శరవేగంగా వస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. గతేడాది చివరి నుంచి ఇప్పటి వరకు 6 మృత్యువాత పడ్డారు, పలువురు గాయపడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్రిడ్జి కింద చదువు మాకు పల్లెకి ఇచ్చారు. మా పల్లెకి ఇచ్చినప్పుడు మా పల్లెకి ఎన్ని పళ్ళు ఉన్నాయి? 8 లైన్లు ఉన్నాయి మాకు. ఆ ధర నుంచి ధరికి రావడానికి తిరుగుతున్నాయి ఏకిళ్ళు. మా పిల్లలు వస్తా ఉంటారు మరి గుద్దేస్తారు. పరిస్థితి ఏంది? మొన్న 2 చచ్చిపోయారు, అలా చనిపోయారు. ఇది తొందరగా పూర్తి చేస్తే మాకు ఇబ్బంది లేకుండా రాకుండా ఉంటాయి ఏకిళ్ళు. అది పిడుగురాళ్ళ నుంచి వాటర్ వరకు రోడ్డు పడుతుంది, బైపాస్ రోడ్డు. అది పడతాం మాకు సంతోషంగా ఉంది. కానీ యాక్సిడెంట్లు అనేది విపరీతంగా జరుగుతున్నాయి. మా కాలనీ వాళ్ళే మొన్న 2 ఇది చనిపోవడం జరిగింది. కొంచెం తొందరగా నిర్మాణం అయిపోతే సంతోషకరంగా వాళ్ళు ఎటువైపు వెళ్ళిపోతారు. ఏ రోడ్డు వాళ్ళు మాకు ఇబ్బంది ఉండదు. అది మాకు సర్వీస్ రోడ్డు కింద మామూలు మా కాలనీ రోడ్డు ఉంది. ఆ కాలనీ రోడ్డుకి సర్వీస్ రోడ్డుకి తిప్పారు. దానివల్ల మాకు ఇంట్లో పిల్లలు కానీ రోడ్డు మీదకి రాలేకపోతున్నారు. గతేడాది డిసెంబర్లో సావరపాలెనికి చెందిన సుబ్బాయమ్మ పశువుల్ని మేపుకుని ఇంటికి తిరిగి వస్తుండగా మినీ ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆమె మరణించింది. 6 గేదెలు చనిపోయాయి. ఏప్రిల్ 2న విజయనగర్ కాలనీకి చెందిన 2 విశ్రాంత ఉద్యోగులు పొలానికి వెళ్లి వస్తుండగా ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికైనా జాతీయ రహదారుల సంస్థ అధికారులు స్పందించి రైల్వే వంతెన పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టి ప్రమాదాలను నివారించాలని స్థానికులు, వాహన చోదకులు కోరుతున్నారు. శని ఆదివారం అయితే వీకెండ్ వాళ్ళు చూసుకొని విపరీతంగా అసలు ఆ రోడ్డు కానీ కాలనీలో ఈ రోడ్డు అసలు ఆ రోడ్డు చూడండి ఒకసారి మీరు. ఆ వెహికల్స్ ద్వారా రోడ్డు ఎంత పిల్లలు దాటాలన్నా ఆదివారం శనివారం బయటికి రావాలన్నా చాలా భయం వస్తుంది. ఇటీవల ఒక
నెల క్రితం ఇద్దరు హైవే మీద ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిపోయారు. 2 స్పాట్లో చనిపోయారు వాకింగ్కి వెళ్తా. ఎంత దారుణంగా అంటే ఈ బ్రిడ్జి పడితే సంతోషమే కాదంటలా. ఈ బ్రిడ్జి ఎంత త్వరగా అయిపోతే అంత మంచిదని మేము కోరుకుంటున్నాం. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈడీ దర్యాప్తులో యాదృచ్ఛికంగా దొరికిన ఓ హవాలా నంబర్ కీలకంగా మారింది. దీని ద్వారా అనేక లావాదేవీలు జరిగినట్లు, ఇంకా చాలా మందికి ఈ హవాలా నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మద్యం రవాణా కేసు నిందితుడి ఇంట్లో జరిపిన సోదాల్లో లభించిన హవాలా ఆధారం ఇప్పుడు 195 కోట్ల రూపాయల కుంభకోణంగా లెక్కగట్టిన ఈ కేసుతో పాటు మరెన్నో కేసుల చిక్కుముడి విప్పనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఏపీబీసీఎల్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి, వైసీపీ హయాంలో మద్యం వ్యవహారంలో కీలకంగా పనిచేసిన రాజ్ కిసిరెడ్డిలతో పాటు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ కుమార్ ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు నాగేశ్వరరావు, సునీల్ కుమార్ల ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఈడీ అధికారులకు అనూహ్యంగా ఒక కీలక ఆధారం లభించింది. వారి ఇంట్లో స్వాధీనం చేసుకున్న ఫోన్ను పరిశీలించినప్పుడు ఒక కరెన్సీ నోటు ముక్క ఫోటో కనిపించింది. దాన్ని ఒక నెంబర్కు పంపినట్లు అధికారులు గుర్తించారు. హవాలా మార్గంలో లావాదేవీలన్నీ ఇలా సగం నోటు ముక్కతోనే నడుస్తాయి. ఉదాహరణకు లెక్కల్లోకి రాకుండా హైదరాబాద్ నుంచి డబ్బును ముంబైకి బదిలీ చేయాలంటే ఆ డబ్బును ఇక్కడున్న హవాలా ఏజెంట్కి ఇస్తారు. ఆ ఏజెంట్ ఇచ్చే సగం నోటు ముక్కను ఫోటో తీసి ముంబైలోని తమ వారికి పంపిస్తారు. ఆ వ్యక్తి ముంబైలో ఉన్న హవాలా ఏజెంట్కు ఈ నోటు ముక్క ఫోటో చూపితే అక్కడ డబ్బిచ్చేస్తారు. ఇదంతా అనధికారికమే కాబట్టి పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలన్నీ ఇలా హవాలా మార్గంలోనే నడిపిస్తుంటారు. వైసీపీ ప్రభుత్వంలో 195 కోట్ల రూపాయల మద్యం సరఫరా కాంట్రాక్టును సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రసాద్ ట్రాన్స్పోర్ట్ కు కట్టబెట్టారు. సిగ్మా సంస్థ నుంచి వల్లు సందీప్ అనే వ్యక్తికి చెందిన సుదర్శన్ కన్స్ట్రక్షన్ సబ్ కాంట్రాక్టు తీసుకుంది. సిగ్మా నుంచి సుదర్శన్ లోకి, అక్కడి నుంచి సునీల్ కుమార్ కు డబ్బు చేరిందని, వాటిని సునీల్ కుమార్ హవాలా ద్వారా దారి మళ్లించి ఆస్తులు కూడబెట్టుకోవడంతో పాటు గత ఎన్నికల్లో ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హవాలా ద్వారా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు తప్ప నిర్దిష్టమైన ఆధారాలేవీ లభించలేదు. మొదటిసారి సునీల్ కుమార్ ఇంట్లో లభించిన నోటు ముక్క ఫోటో తిరుగులేని ఆధారంగా భావిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణం విలువ 195 కోట్లుగా ఈడీ లెక్కగట్టగా అందులో అధిక శాతం డబ్బు ఎటు మళ్లిందనేది ఈ ఒక్క ఆధారం బట్టబయలు చేయనుందని భావిస్తున్నారు. ఈ నోటు ముక్క ఫోటోను ఎవరికి పంపారో గుర్తించి ఆ వ్యక్తిని విచారించనున్నారు. దాని ద్వారా మరిన్ని లావాదేవీలు బయటపడే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా తమ ముందు హాజరు కావాలని ఈడీ అధికారులు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఇదివరకే నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఆయన ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు కాలం చెల్లిన చిక్కి కుళ్లిన గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్తో కుమ్మక్కైన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనందను కోరారు. కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. జనవరిలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. దీనిపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను అధికారులు తొక్కిపెట్టారని దుయ్యబట్టారు. జెడ్పీఎస్ఎస్ రాప్తాడులో ఎక్స్పైరీ చిక్కీలు సరఫరా చేయడం జరిగింది. కుళ్ళిపోయిన గుడ్లను కానీ సరఫరా చేయడం జరిగింది. గార్లదిన్నె ఏపీ మోడల్ స్కూల్ అయితే జూన్ నుంచి జనవరి లోపల 30 రోజుల పాటు గుడ్లు ఇవ్వలే. అంటే ఇంత దుర్మార్గంగా ఈ సరఫరాదారు గుడ్లను ఇవ్వకోకుండా కూడా అధికార యంత్రాంగం కుమ్మక్కయ్యి కోట్లాది రూపాయలను దోసుకోవడం జరిగింది. ఈ నివేదికను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్కు సర్వశిక్ష అభిమాని ఎస్పీడీ గారికి పంపాల్సి ఉండగా వారు కూడా పంపకోకుండా డిఈఓ కార్యాలయంలోనే దీన్ని పెట్టుకొని మళ్ళీ అదే కాంట్రాక్టరు ఇప్పుడు ఈ కోడిగుడ్లు చిక్కీ సరఫరాగా ఈ జిల్లాకు మళ్ళా కేటాయించబడింది జరిగింది. జిల్లా కలెక్టర్ గారు కూడా అదే చెప్తారు. నేను చాలా నెలల క్రితమే చర్యలు తీసుకోమని చెప్తే ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం చెప్పి ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్పీడీ గారితో కూడా నా ముందర మాట్లాడారు. ఈరోజు సాయంత్రం లోపల దీనిపైన మొత్తం సమగ్ర నివేదికను తీసుకొని రమ్మని చెప్పి డిఈఓ గారికి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కోనసీమ జిల్లాకు చెందిన వైసీపీ కాపు నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మండిపడ్డారు. దేశం కోసం, ధర్మం కోసం, యువత భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమిస్తున్న పవన్పై అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. కులాలు, మతాలు, వర్గాల పేరుతో ప్రజలను విడదీసి రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ యత్నిస్తోందని మండిపడ్డారు. దేశం కోసం, ప్రజల కోసం, యువత కోసం కష్టపడే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి
గొప్ప వ్యక్తి పైన ఈ వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు దుష్ప్రచారం చేయడం ఏమాత్రం సాధించమో జనసేన పార్టీ నుంచి నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నా. కులం లేదని చెప్పి పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తామని చెప్పి కళ్యాణ్ సార్ని ఈ రోజు కాపు నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి ఎందుకు పోటీ చేస్తామని సమాధానం చెప్పాలి. రాయలసీమ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, కోనసీమ ఎక్కడైనా నీకు పోటీ మా నాయకుడు ఉంటారు. నీకు దమ్ముంటే నువ్వు గెలుసు. కాపు నాయకుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కాళాస్త్రి కొట్టే సాయాన్ని సీఏ గారు కొడితే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతి ఎస్పీ ఆఫీస్కి వచ్చి సాయాన్ని గురించి మాట్లాడి ఎస్పీ గారితో సాయానికి ధైర్యం చెప్పారు. అలాంటి గొప్ప నాయకుడు మా కళ్యాణ్ సార్. ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అదే కొట్టే సాయానికి కాపు నాయకుడికి శ్రీకాళహస్తి బోర్డు చైర్మన్ ఈరోజు ఇచ్చాడంటే అది కాపు నాయకుడికి ఇచ్చే ముఖ్య గౌరవం మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏ రోజైనా కాపు నాయుడికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కాపు నాయకుడికి ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతున్నా. ఒక్క మాట వైఎస్ఆర్సీపీ నాయకులు మా కళ్యాణ్ సార్ అంటే ఒప్పుకోము, సహించమని చెప్పి సవాల్ విసురుతున్నా. తెలంగాణలోని మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం సోరారం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ యువకుడి హత్య, మరో వ్యక్తి ప్రతీకార హత్యలతో గందరగోళ వాతావరణం నెలకొంది. చినశంకరంపేట మండలం సోరారానికి చెందిన శ్రీధర్ను అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ పాత కక్షలతో నిన్న ఆటోతో ఢీకొట్టి హత్య చేశాడు. ఈ క్రమంలో మాసాయిపేటలోని ఓ డాబా వద్ద శ్రీధర్ బంధువులకు ప్రభాకర్ తండ్రి యాదగిరి కనిపించడంతో ఆగ్రహంతో అతనిపై దాడి చేసి చంపారు. యాదగిరి మృతదేహాన్ని బండరాయికి కట్టి హల్దీవాగులో పడేశారు. ఇద్దరి మృతితో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నా కొట్టు దగ్గరికి వచ్చిరట. నేను జ్వరం వచ్చిందని ఇంట్లో పడుకున్నా. పోగానే ఒక పక్కింటి పిల్లగాడిని దేవేందర్ గారు శ్రీధర్ గారు వచ్చిండట అనగానే అమ్మ అటు ఎద్దొస్తాడు ఫోన్లో తిరుగుతూ ఉండే. ఫోన్ చేసిరని మనుషులు పట్టనిస్తలేరు, అని ఉండనిస్తలేరట అని కట్టుమని నేను ఉంటే ఉండరు నేను సబ్జెక్ట్ వెళ్ళిపోతా అని వచ్చిండట. వీడికి రాగానే ఆయన దీన్ని తిరగోవాల 3 మాటలు 4 మాటలు దింపిరట. బండి తిరగోల తిరిగిరట. నలుగురుట కాడి మనిషి ఉందట. రాడి తీసుకొచ్చిర్రు, కొట్టిర్రు. మళ్ళా ఇష్టం ఉన్నంత కదా బుద్ధి రావడం ఉంది. ఇంకా సరుపుట బుద్ధిరట. ఇక బుద్ధి రాడి తీసుకొచ్చిర్రు. రాడి తీసుకొచ్చి కట్టుమని పానం తీసి పోయిర్రు. ఒక్క ఆమె ముసలామె ఆటో దిగిందట. ఆటో నీళ్ళు తీసుకొస్తానదట. నీళ్ళు వస్తాట. నీళ్ళు పోయకు పోయకు అన్నాడట. ఇక నేను ఇంటికాడ మళ్ళీ ఏం చేసి ఇంటికాడ కూర్చున్నా. ఇంటికైనా వచ్చి ఒక్క పిల్లగాని గుద్దిపోయి మన అని అన్నాడు. మా ఇంటి ఒక పిల్లవాడు బోన్లో తీసుకొచ్చి అయ్యో నా కొడుకేరా అని అయితే నేను గుద్దిపోయి మొత్తుకుంటూ వచ్చేవరకనే కథ ఒక్కడే ఇట్లా ఉన్నాడు. తెలంగాణలో ఏసీబీ దూకుడు కొనసాగిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారంలో నిజామాబాద్లోని ప్రగతినగర్, సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని మల్లారెడ్డి నివాసాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. సూపరింటెండెంట్ మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ సోదాలకు సంబంధించి అధికారులు ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. ఆసియాలోనే అతిపెద్ద ఆటో నగర్, కానీ కనీసం చెత్తను రోజు తరలించే వ్యవస్థ కూడా లేదు. కొన్నేళ్లుగా ఇదే దుస్థితి. ఈ ప్రాంతంలో ఏ రోడ్డు చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలతో నిండిపోయింది. ప్రతిష్టాత్మక ఆటో నగర్ను ఇంత దారుణంగా ఎందుకు గాలి కుదిలేశారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలతో పాటు నిత్యం 1,00,000 మంది వరకు కార్మికులు పనిచేసుకునే ప్రాంతం డంపింగ్ యార్డులా ఎందుకు మారిందనే అంశంపై ఈటీవీ ఈనాడు పరిశీలనాత్మక కథనం. విజయవాడ ఆటోనగర్లో కొన్నాళ్లుగా పేరుకుపోయిన చెత్తను ఎవరూ తరలించడం లేదు. గతంలో ఈ చెత్తను గుంటూరు జిందాల్ కంపెనీకి పంపించేవాళ్లు. కానీ కంపెనీ సామర్థ్యానికి మించి చెత్త వస్తోందని, ఇక్కడికి తేవొద్దని ఆటోనగర్ నుంచి తరలించే గుత్తేదారకు 2 నెలల కిందట సదరు సంస్థ చెప్పేసింది. అప్పటి నుంచి కానూరు పరిధిలోని డంపింగ్ యార్డుతో పాటు కృష్ణానది పక్కన పోస్తూ వచ్చారు. అక్కడి పంచాయతీలు, అధికారులు చెత్త లారీలను పట్టుకొని భారీ జరిమానాలు వేస్తున్నారు. దీంతో 10 రోజులుగా గుత్తేదారు చేతులెత్తేసి ఎక్కడి చెత్తను అక్కడే వదిలేశారు. దీంతో ఆటోనగర్లోని రోడ్లు, కూడళ్లు, వర్క్షాపులు ఇలా ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బళ్ళు పెట్టడం, బళ్ళు తీగిపోవడం, షెడ్లు ఉంచుకొని కూడా కొంతమంది షెడ్లో బళ్ళు పెట్టకపోవడం, చెత్త కూడా ఎవరు పడితే వాళ్ళు కొట్టు ముందే చేస్తున్నారు. చెత్త ఊడ్చేవాళ్ళు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇప్పుడు చెత్త రోడ్డు మీదకి వెళ్తే బళ్ళు ఎలా వెళ్తాయండి? మొన్న 4 రోజులు ఆపారు, ఇదంతా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హోటల్స్ వాళ్ళు కూడా ఎలా పడితే అలా చేస్తున్నారు, రోడ్డు మీదకి వేయడం. అది కరెక్ట్ కాదు. మరి ఇది స్పందించి మీరు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాను.
ఆటోనగర్ నుంచి రోజు 30 టన్నులకు పైగా చెత్త ఉత్పత్తి అవుతోంది. ప్రస్తుతం 300 టన్నుల చెత్త ఆటోనగర్ మొత్తంలో పోగైంది. ఇటీవలి వర్షాలకు ఆ చెత్త కుళ్లిపోయి భరించలేని దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త కుప్పలు కంపు మధ్యే కార్మికులు రోజువారీ పనులు చేసుకుంటున్నారు. ఏడాదిన్నర కాలంగా చెత్త సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆటోనగర్లో చెత్త ఎత్తట్లేదండి. ఏ రోడ్లో చూసినా కుప్పలు తెప్పలుగా ఉండిపోతుంది. మా షెడ్ ముందు చూడండి ఎంత లోతునుందో, ఇంత గుట్ట ఉందన్నమాట. బళ్ళు మేము లోపల పెట్టుకోవాలన్నా బయట పెట్టుకోవాలన్నా నానా ఇబ్బంది, వాసన కంపు కొడుతుంది అనమాట. ఆటోనగర్లో ఎవరో తీని కూడా ఇట్లా దాదాపు 10 రోజుల పైనుంచి, అంతకుముందు తీసేవాళ్ళు కానీ 10 రోజుల నుంచి అసలు రావట్లా. నీళ్ళు వెళ్ళట్లేదండి. మొత్తం ఆటోనగర్లో మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నాయి. దానివల్ల స్మెల్ వస్తుంది, నుంచోలేకపోతున్నాం. ఇప్పుడు ఆ టీ క్యాంటీన్ దగ్గర 4వ రోడ్డు మూల మీదకి వెళ్తా, టీ క్యాంటీన్ దగ్గర నుంచి ఉంటే గబ్బు దోమలు. ఇప్పుడు ఈ వాటర్ చూడండి ఎక్కడక్కడ ఆగిపోయి ఉంది. వర్షాకాలంలో చినుకులు పడినాయంటే మరీ ఘోరంగా ఉంటుంది. లైట్లు అక్కడ ఒకటి వెలుగుతుంది, అన్నీ వెలగట్లేదు. రోడ్లు మాత్రం గుంటలు పడి ఉన్నాయి. అంత ముందులాగా జనాలు ఎవరో కూడా రావట్లేదండి. ఈ వాసనకి ఎవరు ఉండలేక రావట్లేదు. చినుకులు పడితే ఇంకా దోమలు వచ్చేస్తాయి. కలరా, ఈ బీమా, టైఫాయిడ్, జ్వరాలు ఇవన్నీ వచ్చేసి ఇంకా హాస్పిటల్ పాలు అయిపోవడం. ఆటోనగర్లో చెత్తతో పాటు వీధి దీపాల సమస్య కూడా తీవ్రంగా ఉంది. ప్రధాన రహదారి మినహా మిగతా లైట్లు వెలగటం లేదని కార్మికులు చెబుతున్నారు. గుంతల రహదారులు తీవ్రంగా ఇబ్బందికి గురి చేస్తున్నాయని వాపోతున్నారు. అక్కడక్కడా కంకర వేసి వదిలేశారు. ఆటోనగర్లో నిత్యం 1,00,000 మంది కార్మికులు పనిచేస్తుంటారు. వారితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. సమస్యలున్నా పరిష్కరించే నాథుడే లేడని స్థానికులు చెబుతున్నారు. మా ఎంపీ గారు అందరూ కలిసి చెప్పారు. ఎందుకంటే 2-3 రోజుల్లోనే దాన్ని జందాల ఫ్యాక్టరీకి ఇక్కడి నుంచి గుంటూరు దగ్గర జందాలు ఉంది, జందాలు తేడానికి జరుగుతుంది. అప్పుడు దాకా మా జడ్ఎం గారు ఏంటంటే పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ మాకేదో చిన్న సైట్ ఉంటే ఆ సైట్లో కొట్టమని చెప్పడం జరిగింది. నిన్న నుంచి మొదలుపెట్టారు. ఆల్రెడీగా 100 టన్నులు వెళ్ళిపోయింది. ఇంకో 150 టన్నులు ఉంది. అది కూడా ఈ 2-3 రోజుల్లో పూర్తి చేస్తామని జడ్ఎం గారు హామీ ఇచ్చారు పూర్తిగా. ఈ డ్రైన్లు తీస్తేనే ఈ 15 కాలనీల నుంచి వచ్చే వాటర్ కిందకి వెళ్తుంది. లేకపోతే మేము లో లెవెల్లో ఉన్నాం కాబట్టి ఆ పంట కాలంలోకి వెళ్ళాలంటే మా డ్రైన్లు తీయకపోతే ఆ కాలనీ మాతో పాటు కాలనీలు కూడా మునిగిపోతాయి. మా సమస్యని క్లియర్ చేయట్లేదు. మేము చాలా జాగ్రత్తగా దీన్ని పరిశుభ్రంగా చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. గతంలో కంటే మెరుగ్గా ఉండేలాగా మేము అధికారులతో మేము చర్చించి దీనికి సొల్యూషన్ కనిపెడతాము. పారిశ్రామిక ప్రాంత స్థానిక అథారిటీ ఐఏఎల్ఏ పాలక మండలి పదవీకాలం ముగిసి 3 ఏళ్లయింది. ఎన్నికలు నిర్వహించి తక్షణమే పాలక మండలి ఏర్పాటు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కార్మిక సంఘాల నాయకులు తిరుగుతున్నారు. అప్పుడే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. స్వచ్ఛతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంటే విజయవాడ ఆటోనగర్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించటం లేదు. రోజుల తరబడి చెత్త వ్యర్థాలు తొలగించకపోవడంతో రహదారులపై కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెత్త తొలగించడంతో పాటు రహదారులు, మౌలిక వసతుల కల్పన మెరుగుపరచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్. పశ్చిమాసియాలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తమ రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకునే దిశగా యుఏఈ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునిక రక్షణ ఆయుధాల కోసం భారత్ వైపు చూస్తోంది. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్లను కొనుగోలు చేసేందుకు భారత్తో యుఏఈ ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ప్రాంతీయ ఘర్షణల సమయంలో ఎదురైన క్షిపణి డ్రోన్ దాడుల ముప్పును యుఏఈ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రధానంగా తమ ఇంధన ఎగుమతులకు కీలకమైన హర్ముజ్ జలసంధి భద్రతను పెంచడంపై దృష్టి సారించింది. ఇందుకోసం సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, గగనతల రక్షణ వ్యవస్థ ఆకాశ్ తీర్లను భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటికే భారత్తో యుఏఈ ప్రాథమిక స్థాయి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రక్షణ ఆయుధాల కొనుగోలును వైవిధ్యపరచాలనే వ్యూహంలో భాగంగానే యుఏఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్, యుఏఈ అమెరికాకు మిత్రదేశాలే కావడంతో ఈ కొనుగోలు పట్ల అగ్రరాజ్యం నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాబోవని స్పష్టమవుతోంది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణుల్లో ఒకటి. దీన్ని భూమి, సముద్రం, గగనతలం నుంచి ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ ఎగుమతికి రష్యా అనుమతి తప్పనిసరి అయినప్పటికీ
యుఏఈతో రష్యాకున్న సత్సంబంధాల దృష్ట్యా అది పెద్ద అడ్డంకి కాబోదని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఆకాశ్ తీర్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL సైన్యంతో కలిసి అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇప్పటికే యుఏఈ వద్ద ఉన్న అమెరికన్ ప్యాట్రియట్ థర్డ్ లాంటి సిస్టమ్స్ ను మరింత పటిష్టంగా సమన్వయం చేసేందుకు ఆకాశ్ తీర్ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో తొలిసారి బ్రహ్మోస్ ను వినియోగించిన తర్వాత ప్రపంచ దేశాలు భారత ఆయుధాలపై తీవ్ర ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ కు బ్రహ్మోస్ ను అందజేసిన భారత్ వియత్నాం, ఇండోనేషియాతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ రంగ ఎగుమతులు $4 బిలియన్ మార్కును అధిగమించాయి. సౌదీ అరేబియా, పాకిస్తాన్ రక్షణ రంగంలో ఒక్కటవుతున్న తరుణంలో అబుదాబితో భారత్ స్నేహం పెంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పశ్చిమాసియాలో సౌదీకి పోటీగా ప్రాంతీయ ఆధిపత్యం కోసం యుఏఈ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో భారత్ యుఏఈల మధ్య చర్చలు కేవలం వ్యాపార పరంగానే కాకుండా వ్యూహాత్మకంగా కూడా చాలా కీలకం కానున్నాయి. ప్రాథమిక దశలో ఉన్న ఈ చర్చలు ఒప్పందాలుగా మారితే గ్లోబల్ డిఫెన్స్ మార్కెట్లో భారత్ సత్తా మరింత చాటినట్లవుతుంది. వడగాలుల ధాటికి ఫ్రాన్స్ పౌరులు బెంబేలెత్తుతున్నారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు చేరుకోవడంతో ప్యారిస్ ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. రాబోయే వారం రోజుల పాటు పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని ఫ్రాన్స్ వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రి వేళల్లో తీవ్ర ఉక్కపోత ఉండనుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలతో ఫ్రాన్స్ వ్యాప్తంగా 1300కు పైగా పాఠశాలలను మూసివేశారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు స్థానికులు బీచ్లకు తరలి వెళ్తున్నారు. ఫుట్పాత్ల వెంట స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. స్పెయిన్, జర్మనీ, బెల్జియం దేశాలు కూడా 35 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.